దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే కాక తమ ఆదేశాలను పాటించినందుకు కమెడియన్ సమై రైనా, యూట్యూబర్లు రణవీర్, అలహాబాదియా, ఆశిష్ సంచాలనలపై సుప్రీంకోర్టు 3 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఇండియా గాడ్ టాలెంట్ పేరుతో నిర్వహించే ఓ షోలో సమై రైనా స్పైనల్ మాస్కులర్ అటోఫీ వ్యాధి చికిత్సకు అయ్యే భారీ వ్యయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎస్ఎంఏతో బాధపడే ఓ వ్యక్తిని అపహాస్యం చేశారని సుప్రీంకోర్టులో గతంలో ఓ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇకపై ప్రతి నెలలో 2 సార్లైనా తమ షోలలో దివ్యాంగులు ముఖ్యంగా ఎస్ఎంఏ బాధితుల విజయగాథలను పరిచయం చేయాలని, ఆ షోల ద్వారా వచ్చే డబ్బులు ఎస్ఎంఏ బాధితుల చికిత్సకు అందించాలని ఆదేశించింది. దివ్యాంగులను కించపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లుగా షోలలో ప్రకటించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ ఆదేశాలను సమై రైనాతో పాటు ఇతర యూట్యూబర్లు పాటించలేదని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆదేశాలు పాటిస్తామంటూ తమకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారని, ఇది అహంకారం తప్ప మరొకటి కాదని సీజేఐ పేర్కొన్నారు. కాగా దివ్యాంగుల గౌరవాన్ని పరిరక్షించడం కోసం ఎస్సీ ఎస్టీ చట్టం తరహాలో కఠినమైన చట్టం తీసుకొచ్చే అంశంపై యోచించాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.